ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా యువత ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారంటే జగన్ చేసిన పాపాల్లో గంజాయి మొదటి స్థానంలో ఉంది. డబ్బు పిచ్చితో స్కూల్కి వెళ్ళి వాళ్ళ జీవితాలనే పాడు చేసుకున్నారట. ముఖ్యంగా మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు, మీరే కాపాడాలి. ఎమ్మెల్యే మాధవి గారి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు, తమ పిల్లలు గంజాయికి బానిసలయ్యారని విలిపిస్తున్న తల్లిదండ్రులు. అంటే గుంటూరు జిల్లాకి సంబంధించి పట్టాభిపురం, మా పిల్లలు గంజాయికి బానిసలయ్యారు. గత 5 ఏళ్లుగా ఎక్కడంటే అక్కడ దొరకడం వల్ల గంజాయికి అలవాటు పడిపోయి ఆసుపత్రి పాలయ్యారు. గంజాయి దొరకకుండా చేసి మా పిల్లల్ని కాపాడండి అని గుంటూరు నల్ల చెరువుకి చెందిన మహిళలు ఎమ్మెల్యే గల్లా మాధవి ఎదుట కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. గుంటూరులోని 13వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు కొందరు మహిళలు తమ గోడును వినిపించుకున్నారు. తమ పిల్లలు గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. ఎమ్మెల్యే మాధవి గారు స్పందిస్తూ పోలీసుల్లో ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి గంజాయిని అరికడతామన్నారు. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఇలాంటి వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రేపొద్దున గల్లా మాధవి గారు ఒక్కసారిగా చాలా ఎక్కువగా పర్యటిస్తున్నారు, ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వెళ్ళేటప్పుడు ఒక కుటుంబం వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుందండి, మా కుటుంబాలని నాశనం చేసేస్తుంది, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, మాకేదో మనకి భరోసాగా ఉంటారు, మాకేదో ఉపయోగపడతారు అని చెప్పి పిల్లలు అనుకుంటున్నాము, కానీ వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటడంతో పాటు మా జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు కన్నీరు మున్నోరు అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 ఏళ్ళు గనక గెలిపించుంటే ఎంత దారుణం అయిపోయేదో ఇది జస్ట్ చిన్న శాంపుల్ మాత్రమే.